టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ జట్టు కెనడాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 106 పరుగులు మాత్రమే చేసింది. కెనడా ఓపెనర్ ఆరన్ జాన్సన్ 4 ఫోర్లు 4 సిక్సర్లతో 52 పరుగులు చేయగా, కెప్టెన్ సాద్బిన్ జాఫర్ 21 బంతుల్లో 10 పరుగులు చేయగా, కలీం సనా 14 బంతుల్లో 13 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. పాకిస్తాన్ బౌలర్లో మహమ్మద్ అమీర్ 13 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా, హరీష్ రాఫ్ 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. షాహీన్ షా, అఫ్రిది, నసీం షాలు తలో వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ జట్టు 17.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసి విజయం సాధించింది. మొహమ్మద్ రిజ్వాన్ 53 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్ సాయంతో 53 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నాడు. బాబర్ అజమ్ 33 బంతుల్లో 1 ఫోర్ 1 సిక్స్తో 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఓపెనర్ నయీం అయూబ్ 6 పరుగులు చేసి అవుట్ కాగా, బాబర్ అజమ్, రిజ్వాన్లు జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరు రెండో వికెట్కు 63 పరుగులు చేశారు. బాబర్ అజమ్ 33 పరుగుల వద్ద అవుట్ కాగా, ఫఖర్ జమాన్ 4 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఉస్మాన్ ఖాన్ 2 పరుగుల వద్ద నాటౌట్గా ఉండి రిజ్వాన్ విజయాన్ని అందించాడు. కెనడా బౌలర్లలో జెరెమీ గోర్డన్ 1 వికెట్ తీయగా, డీలాన్ హైలర్ 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇది ఇలా ఉంటే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ మ్యాచ్ అనంతరం ఇలా చెప్పుకొచ్చాడు. ఈ విజయం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ విజయం మాకు చాలా ముఖ్యం. టీం సమిష్టి ప్రదర్శనతో ఈ విజయం సాధ్యమైంది. ఈ మ్యాచ్లో మేము శుభారంభం అందుకున్నాం. కొత్త బంతితోనే కొన్ని వికెట్లు పడగొట్టాం. నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకోవాలని మా మదిలో మెదిలింది. కానీ తొలి 6 ఓవర్లు చాలా కీలకం. దాంతో పవర్ ప్లేలో ఓపికగా ఆడి తర్వాతి స్పిన్నర్లపై ఎదురుదాడి దిగాలనుకున్నాం. ఇద్దరం అదే మైండ్ సెట్తో ఆడాం. ఫ్లోరిడా పరిస్థితులు ఇక్కడికన్నా మెరుగ్గా ఉండాలి. నేను మళ్ళీ అదే షాట్ ఆడబోయి అవుట్ అవ్వడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాను. అందుకే గట్టిగా అరిచాను. ఇప్పటికీ నేను జట్టు విజయం కోసం నా శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాను అని బాబర్ అజమ్ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.